నమస్కారం అండి. నేను మీ రసల్ ఎన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము జెమ్ స్టోన్స్ విషయంలో దాదాపుగా 5 స్టోన్ల గురించి తెలుసుకున్నాము. నవరత్నాల గురించి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవరత్నాలతో పాటు సబ్ స్టోన్స్ అనేటివి కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం మున్ముందు క్లియర్గా తెలుసుకోవడం. ఎందుకంటే స్టోన్స్ అనేటివి చాలా ఉన్నాయండి. మనం వాటిని గుర్తుపట్టాలంటే చాలా కష్టమైపోతుంది. సో అవి కొన్ని ల్యాబ్స్లలో మాత్రమే కొన్ని పద్ధతుల ప్రకారం గుర్తుపట్టడం, లేదా నమ్మకం ఉన్న పర్సన్స్ దగ్గర మనము స్టోన్స్ అనేటివి తీసుకోవడం, ధారణ చేయడం ద్వారా మాత్రమే మనకి రిజల్ట్ అనేది దొరుకుతుంది. అంతేగాని మీకు ఏదో తక్కువ రేట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, దాదాపుగా మార్కెట్లో 90% సింథటిక్ అండ్ గ్లాస్ హీటెడ్ చేసినవి మాత్రమే ఎక్కువ దొరుకుతున్నాయి. ఇవే కేవలం మీకు 1000 రూపాయల నుంచి 2000 లోపు దొరుకుతున్నాయి అన్నమాట. ఇలాంటివి ఎక్కువగా మార్కెట్లో లభించడం ద్వారా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈ రంగురాళ్ళు, మీరు తీసుకుంటున్నది రంగురాళ్ళు కాబట్టి అవి రంగురాళ్ళే రైట్, కానీ జాతి రత్నాలు అనేటివి అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ లభించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళ దగ్గర, ఎందుకంటే వీటికి రేటు కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ధారణ చేసేటట్లయితే అలాంటి వాటిని ధారణ చేయండి. లేదు అంటే ఇవి కూడా రిజల్ట్ ఇవ్వవా అంటే ఇవి కూడా ఇస్తాయి, కానీ చాలా నిదానంగా రిజల్ట్ ఇస్తాయి. మనం ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు చూడండి, మనం వేసుకుంటున్న డోస్ అంటే మెడిసిన్స్ కూడా మనము వేసుకున్న డోస్ మీద డిపెండ్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఏ వ్యక్తికి ఆ రోగానికి తగ్గట్టు ఎంత డోస్ ఇవ్వాలో అంత డోస్ ఇస్తేనే అది రోగానికి క్యూర్ చేస్తుంది. సేమ్ ఇది కూడా మీ పర్సన్కి ఎంత క్యారెట్స్ వేసుకోవాలి, దాని హార్డ్నెస్ ఎంత, దాని ఆర్ఐ ఎంత, తర్వాత ఏ షేప్లో ఉండాలి, ఏ ఫింగర్లో ఉండాలి, ఏ మెటల్లో ఉండాలి, తర్వాత అది ఏ టైంలలో ఏ ముహూర్తంలో అది రాయిని కూర్చోబెట్టాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా, అంతేగాని మనం ఏమనుకుంటాం, జస్ట్ ఏదో చెప్పారు ఎవరు ఫలానా స్టోన్ పెట్టుకోమన్నారు అది తెచ్చి పెట్టుకున్నాము అంటే రిజల్ట్, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను పాటించినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేది మనకు దొరుకుతుంది. సో ఈరోజు మనము చెప్పుకోబోయే స్టోన్ వచ్చేసి వజ్రం. ప్రతి ఒక్క, ఇది ఎస్పెషల్లీ ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క గృహిణికి చాలా ఇష్టంగా ధారణ చేసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. సో ఈ వజ్రం గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే జెమ్ స్టోన్లలో ఒక 3 స్టోన్స్ ఉన్నాయండి. ఈ 3 స్టోన్స్ మిమ్మల్ని చేస్తే చాలా రిచ్గా చేస్తాయి. అంటే డబ్బును కురిపిస్తుంది, లేదా మిమ్మల్ని రోడ్డు మీదకి కూడా తీసుకొస్తాయి అన్నమాట ఈ స్టోన్స్. సో అలాంటి స్టోన్స్లలో మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 రూబీ, తర్వాత నెంబర్ 2 వచ్చేసి మన డైమండ్, తర్వాత నీలం. ఈ 3 రాళ్ళు ధారణ ఎవరైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి, అది ఆచితూచి బాగా టెస్ట్ చేసుకొని, లేదా వాళ్ళు ఇస్తున్న పర్సన్ పర్ఫెక్ట్గా మిమ్మల్ని స్టడీ చేసి అడ్వైస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే నేను చాలామంది క్లయింట్స్కి కూడా నేను చూస్తుంటాను, వాళ్ళు ఎవరో అడ్వైజ్ ఇచ్చారని వాళ్ళు వేసుకుంటారు, ఆ ధారణ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చాలా దెబ్బతింటారు. ఎందుకంటే వాళ్ళకి అది షూట్ కాదనమాట. కొన్ని పరిస్థితులు అంటే వీటిలలో ఎక్కువగా దోషాలు అనేటివి ఉంటాయి. ఈ స్టోన్స్లలో ఎక్కువగా దోషాలు ఉండడం ద్వారా ఇవి కనుక మీరు రాంగ్ టైంలో రాంగ్ పద్ధతి ప్రకారం వేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు దెబ్బతిన్నట్లే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వజ్రాన్ని మనం చూసుకున్నట్లయితే ఆకాశంలో వజ్రం రవ్వ తూర్పునకు కానీ పడమరకు కానీ శుక్రగ్రహం దివ్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. చూడండి, దీన్నే చుక్క అని వాడుకలో ఉంది అన్నమాట. ఈ చుక్క వలె మరే చుక్క కూడా ప్రకాశించదు, అంత ఇదిగా ఉంటుంది. వజ్రం కూడా ఈ చుక్క మాదిరిగా ప్రకాశిస్తూ ఇతర రత్నములు లేనటువంటి కాంతి అంటే చాలా షైనింగ్ కొడుతుంటుంది అన్నమాట. సో వజ్రానికి శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తుంది అనేది కూడా మనకు తెలిసిన విషయం. శుక్రుడు శ్రీజలమైన జలతత్వానికి సంబంధించిన వాడు కలగా, వజ్రం కూడా స్త్రీ జాతి ఈ తత్వానికి చెందిందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రత్నము ఇది వజ్రాధిపతి శుక్రగ్రహానికి సంబంధించినది. సో దీనిని ఆభరణంలో ధరించుట పరిపాటిగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు,
ఈ వజ్రాన్ని అనేది ఎక్కువగా ధారణ చేస్తుంటారు. సామాన్యుడు ధారణ చేయలేడా అంటే చెయ్యవచ్చు, కానీ ఇది కూడా మనం టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ధారణ చేయాల్సిన విషయం ఉంటుందన్నమాట. తెల్లని రంగులో ఉండి కొంచెం నీలి రంగు ఛాయలు వెదజల్లేటివిగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రక్తమును నానబెట్టిన కొద్దీ నాణ్యత పెరిగి కాంతిని వెదజల్లుతుంది అనమాట. ప్రకాశవంతంగాను మెరుపు కలిగిన తక్కువ బరువు కలిగిన వజ్రం ఉత్తమమైనది కూడా మనం చెప్పుకోవచ్చు. సో వజ్రాన్ని సుత్తులతో కొట్టినా కూడా అరగదీసిన గీతలు గారి చారలు, అంటే దాని మీద ఎటువంటి గీతలు వేసినా కూడా ఆటుపడదు. అందుకే అంటారు కదా మన పెద్దలు, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలిరా, అప్పుడే అది పగులుతుంది అని చెప్తుంటారు జనరల్గా మనకి చాలా ఎక్కువ. అది నిజమే అనమాట. సో ఈ వజ్రాన్ని ఎవరు ధరించవచ్చు? ఈ వజ్రంను ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు కావచ్చు, లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు కావచ్చు. తర్వాత జాతకులలో శుక్రుని బలము లేకున్నా, దోషమున్నా మహాదశ అంతర్దశలో ఈ రత్నము ధరించాలి. శుక్రుడు శుభస్థితి పొందినందుకు ధరించిన మరింత మేలు కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఏ నెలలో అయినా కూడా, అంటే న్యూమరాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఏ నెలలో అయినా 6 కానీ 15 కానీ 24లో తేదీలలో పుట్టిన వాళ్ళు కూడా ఈ ధారణ అనేది చేయవచ్చు. శుక్రుని కారతత్వమైన అంటే లలిత కళలు అంటాము, సౌఖ్యము, వాహనాలు, సంగీతము, వివాహము వంటి విషయాలలో జాతకంలో దోషమున్నా లేక ఆ జాతకంలో ఈ కారతత్వాల బలము పెరిగి అభివృద్ధి సాధించాలనుకున్న వాళ్ళు కూడా ఈ ధారణ అనేది చేయడం చాలా మంచిదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. జాతకం నందు, గోచారం నందు కానీ శుక్రగ్రహం దుష్ట స్థానంలో ఉండి షడ్గ్రహ బలం అంటే ఆ అష్టక బిందు బలం కలిగి ఉన్నప్పుడు అతని యొక్క మహాదశ అంతర్దశలు, ఇతర యోగ గ్రహాలు యొక్క దశలలో ఇతని భుక్తి కాలము అంటే గోచారం విపరీత దుష్పరిణామాలు కలిగి ఉన్నప్పుడు, తర్వాత వచ్చేసి స్త్రీలోలత్వము, వ్యభిచార దోషాలు, దంపతుల నిత్య కలహాలు అంటే కొట్లాడుతుంట వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రేమ నశించుట, దరిద్ర బాధలు, కృషి నష్టము, మానసిక అశాంతి ఉన్నా కూడా ఇలాంటివి ఈ స్టోన్ వేసుకోవడం చాలా ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నష్టకష్ట అంటే ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది, అతి మూత్ర వ్యాధి, తర్వాత వివాహం కాకుండా, తర్వాత మేల్స్కి వీర్య నష్టం కలిగిన, సోమరితనం ఉన్న మొదలైన విపరీతమైన ఫలితాలు కలుగుతుంటాయి. అంటే ఇటువంటి వాళ్ళకి కూడా ఈ డైమండ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దీని యొక్క ధారణ వల్ల కూడా మంచి కలుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ధరించే వ్యక్తి వజ్రం చిన్నదైనప్పటికీ దోషరహితంగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. అంటే ఇవి మనం చెప్పుకోవచ్చు క్యారెట్స్లలో వేసుకోవచ్చా అంటే చాలా, ఇవి క్యారెట్స్లలో చాలా ఖర్చుతో కూడుకుంది. ఇవి సెన్స్లలో మనము వేరే జెమ్ స్టోన్స్ మాత్రము క్యారెట్స్లలో వేసుకోవచ్చు, కానీ ఇవి 1/2 సెంట్ 1 సెంట్ దీనికి మించకూడదు అనమాట. అంతవరకు వేసుకుంటే ఇవి మంచి ఫలితాలను వేస్తాయి, కానీ దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దోషాలు ఉన్న స్టోన్స్ మాత్రం ధరించడం వలన ఇది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు బిజినెస్లలో లాస్ రావడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా రిలేషన్ దెబ్బతినడము. ఇవి చాలా సెలబ్రిటీస్లలో ఎక్కువగా వీళ్ళు గిఫ్ట్లు ఇస్తుంటారు. మ్యారేజ్ ప్రపోజ్ చేసేటప్పుడు ఎక్కువ మంది డైమండ్ని రికమెండ్ చేసి ఇస్తుంటారు, కానీ ఈ డైమండ్ కూడా అందరికీ షూట్ కాదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మానసిక వైఫల్యాల రీత్యా కలిగే అలజడి, అశాంతిని నివారించబడడానికి సుఖజీవనం లభిస్తుంది జెమ్ స్టోన్ వల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేగాక దరిద్ర బాధలు, కష్టనష్టంలో తొలగిపోయి సంగీతం, సాహిత్యం, కవిత్వం, నాటక నాట్యం అంటే మూవీస్లో యాక్ట్ చేయడం, చిత్రలేఖనం వంటి 64 కళలందు సూక్ష్మ పరిగ్రహ శక్తి కలిగి బాగా రాణించగలరని కూడా మనం చూడవచ్చు. సినీ రంగంకు ఉన్న వారికి వజ్రధారణ చాలా అవసరము. ఇది చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేసుకుంటుంటారు, హీరోయిన్స్. శుక్రబలం లోపించిన వధూవరులకు వజ్రపు టుంగురం ధరించడం వల్ల వారి అన్యోన్య దాంపత్యం జీవితం చాలా బాగుంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. వివాహం ఆలస్యం అవుతున్న వారు వజ్రం ధరించడం ద్వారా పెళ్లి బలపడుతుంది. పొడి దగ్గున్న, ఉబ్బసము వ్యాధి, మూత్రపిండాలకు సంబంధించిన దోషాలు, అకాల వృద్ధి లక్షణాలు, వెంట్రుకలు చిన్నతనంలో తెల్లబడుట, తర్వాత వ్యభిచార దోషాలు, సంతాన దోషాలు, స్త్రీ విషయంలో కూడా బెరుగుతనము, ఆహార అయిష్టత, ఊహాలోకంలో వివరిస్తూ సోమర్తనంగా ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది.
మానసిక వ్యాధుల నుండి రక్షించి నిత్య యవ్వనులుగా తీర్చిదిద్ది నూతనోత్సాహంతో ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా ఇది వజ్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. వజ్రంలో ధరించే పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వజ్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఉపయోగించరాదు, ధరించరాదు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. వజ్రాన్ని వివిధ రూపాలను ధరిస్తుంటారు కొందరు హారంగా ధారణ చేస్తుంటారు, పెండెంట్గా కూడా వేసుకుంటుంటారు, గాజులలో వేసుకుంటుంటారు, చెవి దిమ్మలుగా వేసుకుంటుంటారు, ముక్కు పుడకలను కూడా ధారణ చేస్తుంటారు. సర్వసాధారణంగా వజ్రాన్ని ఉంగరంలో ధరించడం ఎక్కువగా చేస్తుంటారు. బంగారంతో చేయించిన ఉంగరానికి అడుగున రంధ్రం ఉంచి పైభాగం 5 కోణాల నక్షత్రంగా తీర్చి దీనిని మంచిగా ఉపయోగించినట్లయితే మీకు మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వజ్రాధరణ చాలా ముఖ్యం అన్నమాట. ఇతర నక్షత్రాల వారి జాతక ప్రభావాన్ని అనుసరించి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే వజ్రాన్ని ధరించాలి. సో కృత్తిక, రోహిణి, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాలు కలవారు వజ్రాన్ని వాడకపోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా అనురాధ, ఉత్తరభద్ర నక్షత్రాలు కలిగిన శుక్రవారం రోజున కానీ లేదా రేవతి నక్షత్రం గల శనివారం కానీ, శుక్రుడు ఉత్తరభద్ర రేవతి నక్షత్రంలో సంబంధించే సమయంలో భరణి నక్షత్రంలో గల శుక్రవారం కానీ, శుక్ర హోరాలో కాలం జరిగేటప్పుడు కానీ వజ్ర దుర్ముహూర్తాలు లేకుండా చూసి వజ్రాన్ని ఉంగరంలో బిగించాలి. అంటే నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఉంగరం స్టోన్ని మనము ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోపెట్టడం కూడా దోషానికి కారణమవుతుంది. ఈ దోషం లేకుండా వీటికి కొన్ని గడియలు, సందర్భాలు, సమయం చూసి ఆ టైంలో, కాబట్టి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి అందుకే నేను దాదాపుగా 15 నుంచి 20 డేస్ టైం అందుకే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కాలాలు, అంటే వాళ్ళకి సంబంధించిన ఆ స్టోన్ ఎప్పుడు ఏ గడియలో పెట్టాలి, ఏ హోరాలో పెట్టాలి, ఏ నక్షత్రంలో తిథులు, దినాలు ఇవన్నీ చూసుకొని కూర్చోబెట్టించి అది పూజల్లో పెట్టించినప్పుడు మాత్రమే నేను నా క్లయింట్స్కి అనేది ఇవ్వడం అనేది జనరల్గా నేను చేస్తుంటాను అనమాట. తద్వారా ఉంగరాన్ని మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా మనము పద్ధతి ప్రకారం పూజ చేయించడము, తర్వాత దాన్ని శుద్ధి చేయించడము, తర్వాత దాన్ని ఎప్పుడు ఏ సమయంలో ఏ రోజున ధారణ చెయ్యాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది పాజిటివ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఈ డైమండ్ కనుక మీరు ధరిస్తున్నట్లయితే ఈ డైమండ్ పక్కన చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నీలము, గోమేధిక మీరు 2 పెట్టాను. ఇలా కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ స్టోన్స్ కూర్చోబెట్టేటప్పుడు ఈ డైమండ్ ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా డైమండ్ ధారణ చేస్తుంటే వాటి పక్కన రూబీ కానీ, ముత్యము కానీ, పగడము కానీ, తర్వాత కనక పుష్యరాగం ఈ 4 రాళ్ళు ఉండేటట్టు చూసుకోకండి, దయచేసి ఉండరాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా కలవరాదు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే డైమండ్కి, అమెరికన్ డైమండ్కి తెలియదు అనమాట. ఆర్టిఫిషియల్ డైమండ్ దొరుకుతుంటాయి, అంటే మనం వేసుకుంటుంటారు జనరల్గా. ఇవి ఆర్టిఫిషియల్ డైమండ్స్ అనేటివి డైమండ్ కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే రెగ్యులర్గా మామూలుగా మనము గోల్డ్ షాప్లలో బంగారంలో ధారణ చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాటికి ఇది పనికిరాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది డైమండ్ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.